నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్టీఆర్ దుకాణ సముదాయానికి ఆదరణ కరువైంది. 3 పాలక వర్గాలు, 6 కమిషనర్లు, 2 ప్రత్యేక అధికారులు పనిచేసినప్పటికీ వేలం నిర్వహించలేదు. నిర్లక్ష్యం ఎవరిదో కానీ పట్టణం నడిబొడ్డున 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ 99 దుకాణాలు అద్దె రూపేణా ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్సీ క్యాంపు స్థలంలో 15 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పురపాలిక దుకాణ సముదాయం పేరుతో 99 దుకాణాలు నిర్మించారు. వీటికి అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ పురుషోత్తం రెడ్డి సమక్షంలో బహిరంగ వేలం వేసి ఏ, బి, సి కేటగిరీలుగా విభజించారు. ప్రస్తుతం ఏ 15,000, బి 12,000, సి 4,000 చొప్పున నెలకు అద్దె వసూలు చేస్తున్నారు. 2011లో ఆర్థిక సంఘం నిధులు 93 కోట్ల రూపాయల వ్యయంతో మరో 99 దుకాణాలు నిర్మించి వాటిలో విద్యుత్, నీటి సౌకర్యం కల్పించారు. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్దెలకు ఇవ్వాలని ప్రతిపాదించి 2017లో టెండర్లు పిలిచారు. టెండర్ నిబంధనలు కఠినంగా ఉండటంతో పాటు అద్దెలు ఎక్కువగా నిర్ణయించడంతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ టెండర్లు పిలవకపోవడం, దుకాణాలు అద్దెకి ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ దుకాణ సముదాయంలో ఒక్కో దుకాణానికి నెలకు సగటున 3,000 రూపాయల చొప్పున లెక్కించిన సుమారు 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గత 15 ఏళ్ల కాలంలో సుమారు 50 కోట్లకు పైగా పురపాలిక ఆదాయం నష్టపోయిందని స్థానికులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఎన్టీఆర్ దుకాణ సముదాయం మొదటి అంతస్తులోని దుకాణాలకు వేలం నిర్వహిస్తే పలువురికి ఉపాధి లభిస్తుందని కోరుతున్నారు. ద్వారా కేటాయించాల్సినటువంటి షాపులని కాలయాపన చేస్తా ఉన్నారు. కాలయాపన చేయకుండా త్వరితగతిన ఎటువంటి అన్యాయ క్రమాలు లేకుండా, దళారుల పాత్ర లేకుండా ఈ అధికారులు తక్షణమే ఎవరైతే వాణిజ్య వ్యాపారాలు ఉన్నారో వాళ్ళకే పరిమితం చేయాలని చెప్పి, అది కూడా నామమాత్రమైనటువంటి ధరలకే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. 20 సంవత్సరాలు ఇంతవరకు టెండర్ నిర్వహించలేదు. టెండర్ నోటిఫికేషన్ వేస్తారు కానీ లాస్ట్ వచ్చేసరికి టెండర్లు ఆపేస్తారు. అది ఒక వర్గం వాళ్ళు మొత్తం కలిపి చేస్తున్నారు. ఇక్కడ అదే మున్సిపాలిటీకి వీళ్ళు కట్టే కిరాయి 4,000 రూపాయలు, మేము కట్టేది 30,000 రూపాయల కిరాయి కడుతున్నాము. అది ప్రభుత్వ ఆదాయానికి పడుతుంది. కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేరు. పలుమార్లు మేము కలెక్టర్ గారిని అందరినీ కలవడం జరిగింది. కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. దీనికి అధికారులు స్పందించి కొద్దిగా మాకు న్యాయం చేయగలరని కోరిక. గతంలో కూడా టెండర్లని పిలవటం జరిగింది, క్యాన్సిల్ చేసిరు. మళ్ళీ టెండర్లను పిలవటం జరిగింది, క్యాన్సిల్ చేసిరు. మరి ప్రభుత్వం కానీ, ఇటు మున్సిపాలిటీ కానీ, మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికారులు కానీ, మిర్యాలగూడెంలో ఒక కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ మీద ఆదాయం వస్తుంది, దానివల్ల ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి కానీ ఆదాయం వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన లేకుండా కాంప్లెక్స్ ని మొత్తం బస్టు పట్టించే పరిస్థితికి తీసుకొచ్చారు. వెంటనే టెండర్లకు పిలవండి. ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో పునరాలోచన చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కోడ్ చెప్పి మన టెండర్ ద్వారా ఈ షాపు యజమానులకు తక్కే విధంగా చూడాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించేందుకు నూతన పాలకవర్గ సమావేశంలో చర్చిస్తామని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పుర కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఫ్రెష్ టెండర్ వేసి మిగతా ఎవరైతే కోర్టు రెస్పాన్స్ చేశారో వాళ్ళని పార్టిసిపేట్ అయ్యే విధంగా చూసుకోమని చెప్పారు. అది కూడా మేము లీగల్ ఒపీనియన్ రాస్తాము. మేము వచ్చే కౌన్సిల్లో కూడా దాన్ని వాళ్ళ కౌన్సిల్ ముందు నుంచి ఫ్యూచర్లో దాని గురించి ఏ విధంగానే మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. దాని ప్రకారం ముందుకెళ్తాము. కౌన్సిల్ అదేవిధంగా చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరి దృష్టికి ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా షాపింగ్ కాంప్లెక్స్ని ఖచ్చితంగా వేలం వేసే విధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా దీనికి రిపోర్ట్ పంపించి అక్కడ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారం మేము ముందుకెళ్తామని. ఎక్కువ అద్దె చెప్పడం వల్ల తీసుకోలేకపోతున్నామని చిరు వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.